దేవతలు. ఓకే. దేవత అంటే యాస్ట్రల్ బాడీ ఆల్రెడీ వాళ్ళు యాస్ట్రల్ బాడీతో ఆనంద స్వరూపులుగా ఎప్పుడు ఎక్కడైతే ఆనందం ఉంటుందో, సంతోషం ఉంటుందో, ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటే అక్కడే ఉంటుంటారు వాళ్ళు. అందుకే అంటారు లక్ష్మీదేవి నీట్‌గా ఉన్న ఇంట్లోలో ఉంటది. గొడవలు అవుతుంటే రాదు. కానీ వాళ్ళకంతా పాజిటివిటీ కావాలన్నమాట. అలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు పాజిటివ్ బీయింగ్స్ దేవతలన్నమాట. అయితే వాళ్ళు యాస్ట్రల్ బాడీలో ఉంటారు వాళ్ళు. అయితే అందులోపల యాస్ట్రల్ బాడీ లోపల ఉన్నప్పుడు ఎక్కువ ప్రోగ్రెస్ ఉండదు. ఓన్లీ యాస్ట్రల్ బాడీలో ఉన్నప్పుడు ఎక్కువ వాళ్ళకి ప్రోగ్రెస్ అంటే ఎవల్యూషన్ ఉండదు. ఎక్కువ నేర్చుకునే విషయాలు ఎక్కువ ఉండవన్నమాట. అయితే భూమి మీదకొచ్చి మనిషి జీవితంలో గూడా వేస్ట్. మనిషి జీవితంలో వేస్ట్ అయిపోతాయి. 90% మనుషుల జీవితాలు టైం వేస్ట్ అయిపోతాయి. అది జీవితాలు తెలుసుకునే అవగాహన వచ్చి నేర్చుకునేంత లోపల పట్ల వెళ్ళిపోతుంటారు. అయితే ఎవరికి ఎక్కువ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ ఎవరు ఎదుగుతారంటే మనిషి జీవితంలో వచ్చి ఎవరైతే యాస్ట్రల్ ట్రావెల్ యాక్టివేట్ అయిందో వాడు ఇక్కడ ఈ జీవితంలో వచ్చి ఆ సూక్ష్మ శరీరంతో బయటికెళ్ళి ఆ లోకాలు చూసి వస్తున్నారు. వాళ్ళకి అది ఎదుగుదల చాలా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. వందల జన్మల యొక్క జ్ఞానాన్ని ఒకటే జన్మలో పొందడానికి కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే ఈ కళల గురించి అవగాహన చేసుకొని దానిపైన రీసెర్చ్ చేయడం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అందుకే మహానుభావులందరూ ఎలా తయారవుతారంటే మహా అనుభవం గలవారు. సేమ్ టైమే కానీ ఎక్కువ అనుభవం ఉంటుంది. ఎలా ఉంటుందంటే వాళ్ళు షార్ట్ టైం లోపల ఎక్కువ నేర్చేసుకుంటూ ఉంటారన్నమాట. ఓకే ఫ్రెండ్స్. తర్వాత కొంతమంది అడుగుతుంటారు. మనము పరిగెత్తున్న నన్ను ఎవరో వెంబడిస్తున్నారు, పరిగెత్తిస్తున్నారు, భయంకరమైన కాళ్ళొచ్చాయండి. అక్కడ వాళ్ళు పరిగెడుతున్నారు. ఈవెన్ పాముల మధ్య లోపల పడిపోయాను అంటే రౌరవాది నరకం అంటారన్నమాట దాన్ని. రౌరవాది నరకం అంటే పాముల మధ్యలో పడేస్తే పాములన్నీ కాటేస్తుంది. అలా రకరకాల కళలొస్తున్నాయండి. మరి ఏంటి అంటే అదే ఇవన్నీ కూడా ట్రైనింగ్ అంటే కర్మ అనేది శిక్ష కాదు, శిక్షణ. ట్రైనింగ్ అని గుర్తుంచుకోండి. చాలా పాజిటివ్‌గా తీసుకొని అవన్నీ క్లియర్ అయిపోతున్నాయి అనుకోని మీరు ట్రైనింగ్ చేసుకొని అవన్నీ ట్రైనింగ్ అయ్యి అసలు ఇక్కడ గనక భూమి మీద అలాంటి కళలొస్తుంటే మీకు చనిపోయిన తర్వాత ఎన్నో వేల కోట్ల సంవత్సరాల కొన్ని వందల సంవత్సరాల నరక శిక్షలన్నీ గూడా మీకు ఉండవు. ఎందుకుండవు? ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్‌గా అనుభవించేస్తుంటారన్నమాట మీరు. ఇక్కడ అనుభవించింది భూమి మీద కళ లోపల అనుభవిస్తే అక్కడ క్లియర్‌గా గుర్తుంచుకొని అనుభవిస్తే మాత్రం చాలా మనకి ఈజీగా అయిపోతుంది. అక్కడ లేకపోతే మళ్ళీ ఎన్నో సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ అన్నమాట. మనకి అదొక గిఫ్ట్. సాధకులకి అదొక గిఫ్ట్ అన్నమాట. ఓకే. అందుకే మీరంటే ఫస్ట్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ లాంటివి. ఓకే. ట్రైనింగ్ గుర్తుంచుకోండి. శిక్ష కాదు శిక్షణ. ఇవన్నీ ట్రైనింగ్. మనకి ఎప్పుడైతే కంప్లీట్ పాజిటివ్ థాట్స్ వచ్చాయనుకోండి అప్పుడు ఈ నెగటివిటీ అంతా వెళ్ళిపోతుంది. ఆ కర్మలన్నీ వెళ్ళిపోతాయి. నరకం అలాంటివి ఏమి ఉండవు. ఎప్పుడు ఉండవు. మీరు ఇప్పుడే ఈ జీవితంలో టెస్ట్ చేసుకోవచ్చు. పొద్దున్న సాయంత్రం వరకు మీరు ఎంతసేపు మీరు పాజిటివ్‌గా స్మైల్‌తో ఉంటే అంతసేపు మీరు స్వర్గంలో ఉండరు. ఎంతసేపు కోపంతో ఉంటే అంతసేపు నరకంలో ఇప్పుడున్నట్టు ఫ్యూచర్‌లో కూడా నరకం అనేది అట్రాక్ట్ చేస్తున్నట్టు అన్నమాట. ఓకే. మీరు మరీ ఎక్కువ టెన్షన్‌గా తీసుకొని పాజిటివ్‌గా తీసుకోండి. మంచిగా వర్కౌట్ చేసుకోండి. ఆ జీవితంలో ఇప్పటి నుంచే మనం ఆ జీవన్ముక్తి అంటే ఎప్పుడు ఆనందంలో జీవించడం ప్రాక్టీస్ చేస్తున్నారు. అది ఎప్పుడూ కాదు. అది నా వల్ల అవ్వట్లేదు అని కాదు. ఒక్కొక్క సెకండ్ ప్రాక్టీస్ చేయండి. నిన్న నైట్ నుంచి బుద్ధుడి యొక్క ఫ్రీక్వెన్సీ నుంచి వచ్చే మెసేజ్ వస్తుందన్నమాట. ఒక్క సెకండ్ ప్రాక్టీస్ చేయండి. ఒక్క సెకండ్ కూడా చాలా గొప్పగా మీకు లాభాలు ఇస్తుంది. ఎప్పుడు కూడా ఈ ఒక్క సెకండ్ ఈ శ్వాసను గమనించుకొని ఒక చిరునవ్వుతో ఆనందంగా ఉండగలిగితే ఈ ఒక్క సెకండ్ మనకి ఎంతో గొప్ప ఎన్నెన్నో సెకండ్స్‌ని అట్రాక్ట్ చేసి క్యుములేటివ్ ఎక్స్‌పోనెన్షియల్‌గా గ్రో అవుతుంటాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్.